ఓం శ్రీమాత్రే నమః. వర్షాకాల ప్రారంభం. ప్రకృతి పరవశిస్తూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు మనందరినీ ఇంకా దగ్గరికి తీసుకోవటానికి యోగ నిద్రలో ఉంటాడు. ఇది తొలి ఏకాదశి పండుగ. ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయా? ఒక్కరోజు ఉపవాసంతో పాపాలు పోతాయా? ఈరోజు అన్నం తినకపోతే దేవుళ్ళు ఎందుకు ప్రసన్నమవుతారు? యోగనిద్ర అంటే ఏమిటి? యోగనిద్ర అంటే నిద్రపోవడమా? ఎందుకు ఈరోజు పప్పుధాన్యాలు తినరు? పవిత్రమైన చాతుర్మాస్య ప్రారంభం ఇప్పుడేనా? చాతుర్మాస్య దీక్ష ఏమిటి? ఎలా చేయాలి? ఇలా ఇందులో ఉండే ప్రతి ఆధ్యాత్మిక రహస్యాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుందాము. అలానే మనం లలితా సహస్రనామాల వివరణ తెలుసుకుంటున్నాం కదా, దానిలో భాగంగా 7వ శ్లోకాన్ని సోమవారం పెడతాను. తొలి పండగ కదా, మీకు కూడా పనులుంటాయి. లేదు కావాలి అంటే ఆదివారం పెడతాను. మీరు కామెంట్స్లో చెప్పండి, మీకు ఆదివారం కావాలా లేదంటే సోమవారమా అనేది. ఈ వీడియోలో తొలి ఏకాదశి పండుగతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు తన కన్నును పొడుచుకొని శివునికి సమర్పించాడు. ఇది చాలామందికి తెలియదు కదా. మరి దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? అలానే విష్ణుమూర్తి చేతిలో మెరుస్తూ ఉండే సుదర్శన చక్రము ఆయనకి ఎలా లభించింది? ఇవన్నీ విషయాలను తొలి ఏకాదశి పండుగ విషయాలతో పాటుగా తెలుసుకుందాము. వీడియో కొంచెం పెద్దది ఉంటుందేమో, అలా అని చూడడం మానేకండి. ఎన్నో విషయాలను తెలుసుకుంటారు. సరే, ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్దాము. అంతకంటే ముందు ఒక లైక్ చేయండి. ఏకాదశి. ఈ ఏకాదశి అంటే 11వ తిథి. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు నుండే ఆధ్యాత్మికంగా అత్యంత శుభమైన కాలం మొదలవుతుంది. ఇంకా వర్షాకాలం ప్రారంభం. ప్రకృతిలో మార్పు మొదలయ్యే సమయం. పౌరాణిక కథల ప్రకారం ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి వెళ్తాడు. అదే చాతుర్మాస్య ప్రారంభం. చాతుర్ అంటే 4, మాసం అంటే నెల. అలా చాతుర్మాస్యం అనేవి 4 నెలలు, ఆషాఢం నుండి కార్తీకం వరకు. ఆ శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలో ఉంటాడు. ఈ సమయంలో మనం చేసే పూజలు, వ్రతాలు, జపాలు, ఇంకా ధ్యానం ఇవన్నీ ఆయనకు సులభంగా చేరుతాయి. ఈ తొలి ఏకాదశి గురించి పద్మపురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజునికి ఈ ఏకాదశి వ్రతం విశిష్టతను వివరించాడు. ఈరోజు చేసే ఉపవాసము కోటి తీర్థయాత్రల ఫలితానికి సమానంగా ఉంటుంది. అలానే ఈ చాతుర్మాస్యంలో ఏకాగ్రతతో భక్తిని అభ్యసించే వారికి విష్ణులోకంలో స్థానం కూడా లభిస్తుంది. ఈ రోజున ఉపవాసము, వ్రతాలు, ఆ లక్ష్మీనారాయణులకు విశేష పూజలు చేస్తూ ఉంటాము. ఉపవాసం ఉండటము అంటే ఆహారం మానేయడమేనా? కానే కాదు కదా. మన దేహాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకోవటం. ఈరోజు చేసే ఈ ఉపవాసం మన ఇంద్రియాలను నియంత్రించి భగవంతుని ధ్యానంలో నిలపాలి. మనకు తెలియని మనలో ఉండే అహంకారము, కామం, క్రోధం, లోభం లాంటి ఆంతరిక మలినాలు తొలగుతాయి. అలా చేసే ఉపవాసం వల్ల పాప విమోచనం కలుగుతుంది. ఈరోజు అన్నం పప్పు తినకపోతే దేవుళ్ళు ఎందుకు ప్రసన్నమవుతారు? అంటే ఆ భగవంతుని దృష్టిలో మనం భౌతికంగా ఏమి తింటున్నామో కాదు, మనం ఎలాంటి శ్రద్ధ, శుద్ధతతో ఆయనని ప్రార్థిస్తున్నాము అనేది ముఖ్యము. ఆధ్యాత్మికంగా ఏకాదశి ఉపవాసం ప్రధాన ఉద్దేశం ఇంద్రియ నియంత్రణ, ఆత్మశుద్ధి, ధ్యాన స్థితికి చేరటం. అన్నం పప్పు అనేది శరీరం అరుగుదలకు సమయం పడుతుంది. మన ధ్యానం, మనశ్శాంతి, ఏకాగ్రత ఇవన్నీ బాగా ఉండాలి అంటే మనం స్వల్ప ఆహారం, అది సాత్వికమైనదిగా ఉంటే మనం ధ్యానంలో కానీ పూజలో కానీ ఏకాగ్రతగా ఉండగలము. ఉపవాసము అంటే మొత్తం భోజనం మానేయకుండా మీరు పండ్లు కానీ, పాలు కానీ, తేనె ఇలాంటివి తీసుకోవచ్చు.
మనం కాసేపు కూర్చుని ధ్యానం కానీ పూజ కానీ చేసినప్పుడు ఇలా శరీరం భారంగా ఉందనుకోండి, మన దృష్టి అనేది అక్కడ ఉండదు. ఈ ఏకాదశికి పురాణ కథనం కూడా ఉంది. అసురుడు బ్రహ్మదేవుని వద్ద శాపం పొంది ధాన్యాల రూపంలో భూమిపై జన్మించాడని చెబుతారు. అతను ఈ ఏకాదశి రోజున ధాన్యాల రూపంలో ఉంటాడు కాబట్టి ఆ రోజు వాటిని నిషేధించారు. అన్నము, పప్పు, ధాన్యం కనుక మనం ఆ రోజు తీసుకుంటే అసురుడి శక్తిని మనలో పెంచుకోవటమే అవుతుంది. ఆరోగ్యపరంగా ఈ ఏకాదశి ఉపవాసం అనేది ఒక రకమైన శారీరక శుద్ధి. అంటే నెలకు ఒకరోజు తినకుండా ఉంటే కనుక మనం అంతకుముందు తిన్నా అంటే రకరకాలు తింటూ ఉంటాము, ఎక్కడెక్కడో తింటాము, ఏవేవో తింటాం కదా. ఇంకా మన ఆరోగ్యం బాగోకపోతే రకరకాల మందులు కూడా వేసుకుంటాం. వాటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో కొన్ని విష పదార్థాలు ఏర్పడతాయి, టాక్సిన్స్ అన్నమాట. అవి శరీరంలో ఎక్కువైపోతే జీర్ణక్రియ అంటే అరుగుదల మీద, మానసిక పరిస్థితి, శారీరక స్థితి అన్నింటిపైన ప్రభావం చూపుతుంది. అంతేకాదు వర్షాకాలం మొదలవుతుంది కదా, జీర్ణాశయము బలహీనంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేసేది. అందుకే ఈ రోజున చేసే ఉపవాసానికి అంత విశిష్టత. మీకు కనుక ఆరోగ్యం సహకరించకపోతే రోజు తినేదాని మీద తక్కువ తినండి. వీలైనంత సాత్విక భోజనాన్ని చేయండి. ఆ రోజు మీరు పూజ కానీ జప, ధ్యాన ఏదైనా చేయండి. మనం తినే తిండి వల్లే మనలో సత్వ, రజో, తమో గుణాలు అనేవి మారుతూ ఉంటాయి. మనం స్వల్పంగా సాత్వికంగా తినటం వల్ల మనసు సత్వగుణంగా మారి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఏకాగ్రతగా ఉంటే కనుక మనం ఏ పని చేసినా ఆ పని మీదే దృష్టి పెట్టగలం. ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటారు. అంటే విష్ణుమూర్తి తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక శక్తితో కూడిన విశ్రాంతి స్థితి అది. అక్కడ స్వామి యోగ నిద్రలో ఉంటే మనం భక్తి నిద్రలో ఉండాలి. ప్రాణం, మనస్సు అంతా విష్ణువు మీదే, లేకపోతే ఏదైనా మీకు ఇష్టమైన దేవుడి మీద. ఇలా ఎందుకు అంటున్నాను అంటే అందరూ సమానమే కాబట్టి మీరు ఎవరి మీద అయితే ఏకాగ్రతగా దృష్టి పెట్టగలరో వాళ్ళ మీదే ధ్యానం కానీ, భక్తి కానీ, పూజ కానీ ఏదైనా చేయొచ్చు. ఈ యోగ నిద్ర అంటే పరమ ఏకాగ్రతతో, జగత్తుతో సంబంధం లేకుండా అంతర్గత ధ్యాన స్థితిలో ఉండటం. శరీరం నిద్రలో ఉన్న మనస్సు మేల్కున్నట్టే ఉంటుందన్నమాట. రాత్రి పడుకున్నప్పుడు మనం చేసేది ధ్యానమే, కానీ అందులో మనం అనుభూతిని పొందలేం. అదే మనస్సును మనం మేల్కొల్పి అప్పుడు చేసే ధ్యానంలో తెలియని ప్రశాంతత, అంతుచిక్కని ఆనందము, చక్కని అనుభూతిని పొందగలుగుతాము. ఇంకా ఈ చాతుర్మాస్యంలో ఈ సమయంలో మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందన్నమాట. వర్షాకాలం ప్రారంభం అవుతుంది కదా, ఒక నిశ్శబ్దత, సూర్యకాంతి తక్కువగా ఉండటం, మనస్సు అనేది నిలకడగా ఉండి మనం ధ్యానం చేసిన, తపస్సు, జపం మనం ఏం చేసినా వాటన్నింటికీ అనుకూలమైన సమయం. ఆ విష్ణువు యోగనిద్ర మనలో భగవత ధ్యానానికి రోజుకు కొన్ని క్షణాలు కేటాయించండి. ఆ తర్వాత వచ్చే ప్రశాంతతను మీరు గమనించవచ్చు. ఇలా మనం భక్తితో నివేదించిన ఏదైనా సరే యోగనిద్రలో ఉన్న ఆ విష్ణువు తన హృదయంతో స్వీకరిస్తాడు. మరి ఈ రోజున ఏదైనా సంకల్పం తీసుకోవాలి. చాలామంది చాలా రకాల పూజలు, వ్రతాలు చేస్తారు, మొదలు పెడతాము అనుకుంటారు. ఇంకా చాతుర్మాస్య వ్రతాలు, 16 సోమవారాల వ్రతము ఇవన్నీ కాకుండా మనలో ఉండే కోపాన్ని కానీ, ఇంకా మనలో ఉండే ఒక చెడు అలవాటుని మార్చుకుందాము అనే సంకల్పాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి మన జీవితంలో ఒక మార్పుకు ఆరంభం కావాలి. మీరు ఎలాంటి ఉపవాసం చేస్తారు, ఏ సంకల్పం తీసుకుంటారు కామెంట్స్లో చెప్పండి. ఇక ఆ సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాము. సరి సమానులు ఆ విష్ణువు, పరమేశ్వరుడు. శివుని కంటి నుండి వస్తున్న రక్తాన్ని ఆపడానికి కన్నప్ప తన కంటిని పొడుచుకున్నాడని తెలుసు. కానీ విష్ణువు ఎందుకు పొడుచుకున్నాడో తెలుసుకుందామా? విష్ణువు ఆయుధం అనేది మీలో అందరికీ తెలిసిందే కదా, సుదర్శన చక్రం. ఆ హరి అంటే ఆ చతుర్భుజుడు 4 భుజాలతో ఉంటాడు. అందులో ఒక చేతిలో ఈ సుదర్శన చక్రాన్ని తన చూపుడు వేలుతో త్రిప్పుతూ ఉంటాడు. మిగిలిన 3 చేతులలో శంఖ, గద, పద్మాలను ధరిస్తాడు. ఆ సుదర్శన చక్రాన్ని తన చూపుడు వేలుతో త్రిప్పుతూ రాక్షసులను సంహరిస్తూ న్యాయాన్ని నిర్ణయిస్తాడు. శివుని త్రిశూలము, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రము.
ఆ ఆయుధాలను వాళ్ళు మాత్రమే ఉపయోగించగలరు. అంతటి సుదర్శన చక్రం విష్ణువుకి వచ్చే క్రమంలోనే శ్రీహరి తన కన్నును పొడుచుకుని శివునికి అర్పించాడు. ఏ విధంగా అంటే, పూర్వం ఒకానొక సమయంలో రాక్షసులు బలవంతులై లోకాలను పీడిస్తూ, ధర్మహాని కలిగిస్తూ, దేవతలను సైతం నొప్పిస్తూ లోకకంటకులై తిరుగుచున్నారు. దేవతలు ఆ రాక్షసుల నుండి తప్పించుకోవటానికి హరిని ఆశ్రయిస్తారు. హరిని ఆశ్రయించగా ఆయన కైలాసపతిని ఆరాధించి, మీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను అని అభయమిచ్చి వాళ్ళని పంపించేస్తాడు. అలా పంపించేసిన తర్వాత హరి కైలాస సమీపానికి చేరి అక్కడ అగ్ని ప్రతిష్టాపన చేసి పార్థివ పూజ ప్రారంభిస్తాడు. పార్థివ పూజ అనగా మట్టితో శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ చేయటం ప్రారంభిస్తాడు. అలా పూజ చేస్తూ తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. శివుని అనుగ్రహం లభించే వరకు వైకుంఠానికి వెళ్ళను అని నిశ్చయించుకుని తపోదీక్షలో మునిగిపోతాడు. శంకరుడు ప్రసన్నుడు కాలేదు. హరి ప్రతిరోజు శివుణ్ణి సహస్రనామాలతో, సహస్ర కమలాలతో పూజించటానికి నిశ్చయించుకుని సహస్రనామార్చన మొదలు పెడతాడు. అప్పుడు ఒక రోజున శంకరుని లీలచే పూజ చివరి వరకు వచ్చిన తరువాత ఒక కమలం తక్కువ వస్తుంది. హరి ఒక కమలాన్ని సంపాదించటం కోసం ఎంత ప్రయత్నించినా అది దొరకదు. అంత పద్మదళాయతాక్షుడైన ఆ విష్ణువుకు ఒక్క పద్మం దొరకదు. అప్పుడు విష్ణువు తన నేత్రాన్ని పెళ్లగించి కమలంగా సమర్పిస్తాడు. ఆయన భక్తి విశ్వాసాలకు ముగ్ధుడైన శంభుడు ప్రత్యక్షమై, నీ అభిష్టాన్ని నెరవేరుస్తాను, ఏమిటో చెప్పుమని కోరగా విష్ణువు ఇలా ప్రార్థించాడు. ఓ సదాశివ, నీకు తెలియంది ఏముంది? ఈ సర్వసృష్టి ఒక రంగస్థలం. మేమందరం పాత్రలం. అందరినీ ఆడించే సూత్రధారుడవు, నటరాజువు నీవే. మా పాత్రాభినయం పూర్తి కాగానే మేము తప్పుకుంటాము. అంత్యకాలంలో మిగిలేది నీవు ఒక్కడివే. అందరి యందు అంతర్యామి స్వరూపంగా ఉంటూ శివునిగా ఆరాధించబడుతున్నావు. ఈ జగత్తంతా రాక్షస శక్తులచే పీడింపబడుతుంది. నా ఆయుధాలు వారిని శిక్షింపతగిన సామ్రాజ్యాన్ని కలిగినవి కావు. ఓ శివ, నీవు నాకు లోకాన్ని పాలించే అధికారాన్ని ఇచ్చినా ఆయుధ సంపత్తి లేక అసమర్థునిగా మిగిలిపోయాను. మీ కర్తవ్యాన్ని మీరే ఆలోచించండి అని విష్ణువు చెబుతాడు. ఇలా దైన్యంగా పలికిన విష్ణువుని నిర్మలాంతఃకరణాన్ని ప్రశంసించి, దేవదేవుడైన మహేశ్వరుడు రుద్రతేజో రూపమైన ఆ సుదర్శన చక్రాన్ని, ఆ సుదర్శన చక్రము సకల దైత్య, దానవ, అసుర, రాక్షస నిర్మూలనా సామ్రాజ్యాన్ని కలిగి ఉంటుంది. దానిని హరికి ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆ చక్రంతో విష్ణువు అసుర శక్తులను సంహరించగా లోకాలకు శాంతి లభించింది. దేవతలకు రాక్షసుల నుండి విముక్తి కలిగింది. అంతటి మహిమాన్వితమైన సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు ఇచ్చిన గాథ ఇది. ఈ సుదర్శన చక్రం యొక్క ప్రస్తావన ఇంకొక 2 పురాణాలలో ఉంది. మొదటి పురాణం రామాయణం ప్రకారం ఈ సుదర్శన చక్రాన్ని దైవశిల్పి విశ్వకర్మ సృష్టించారు. విష్ణువు చక్రవాన పర్వతం పైన హయగ్రీవుడు అనే దానవుడిని చంపి అతడి నుండి చక్రాన్ని లాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని తయారు చేశాడు అని చెప్పుకున్నాం కదా. సుదర్శన చక్రాన్ని ఎందుకు తయారు చేశాడు అంటే, విశ్వకర్మ కుమార్తె సూర్యదేవుడిని వివాహం చేసుకుంటుంది. అయితే ఆ మండుతున్న కాంతి మరియు వేడి కారణంగా ఆమె అతనిని సంప్రదించలేకపోయింది. ఆమె తన తండ్రికి ఈ విషయాన్ని తెలియచేసినప్పుడు విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించాడు. తద్వారా అతని కుమార్తె అతనితో ఉంటుంది. సూర్యుని తేజస్సు నుండి విశ్వకర్మ 3 దైవిక వస్తువులను ఉత్పత్తి చేశాడు. 1 పుష్పక విమానము, 2 శివుని యొక్క త్రిశూలము, 3 విష్ణువు యొక్క సుదర్శన చక్రము అని పురాణాలు చెప్తున్నాయి. ఇంకొక కథనం ప్రకారము శ్రీకృష్ణుడుకు పరశురాముడు ఈ సుదర్శన చక్రాన్ని అందజేశాడు అని చెబుతాయి. కొన్ని పురాతన ఆలయాలలో ఈ సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. చక్ర తాల్వార్ అనే పేరుతో చాలా ఆలయాలు ఉన్నాయి. మనం కాంచీపురంలో ఉన్న వరదరాజస్వామి ఆలయంలో కూడా ఈ చక్ర తాల్వార్ ఆలయాన్ని చూడవచ్చు. అంతటి మహిమాన్వితమైన సుదర్శన చక్రం గురించి తెలుసుకున్నారు కదా. తొలి ఏకాదశి, విష్ణువు యోగనిద్ర, చాతుర్మాస్య వ్రతము,
ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ విషయాన్ని మరికొంతమందికి తెలియచేయండి. మీరు ఈ చక్రతాళ్వార్ ఆలయాన్ని సందర్శించారా? ఏ ఏ ప్రదేశాలలో ఈ చక్రతాళ్వార్ ఆలయాన్ని చూశారు అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలానే ఇంతకు ముందు అడిగిన తొలి ఏకాదశికి మీరు ఏ సంకల్పం తీసుకుంటున్నారో కూడా చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః.